సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. భీమవరంలో 14 నెలలుగా క్లబ్ నుంచి డబ్బు వసూలు చేస్తున్న వాళ్ళు 2 నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీస్ అధికారిని టార్గెట్ చేశారు. ఆ పోలీస్ అధికారి మీద పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయడం దారుణం అంటూ వీరు రాశారు. అయితే ఆ పోలీస్ అధికారి ఉండి ఇంకెక్కడెక్కడో ప్యాకాట్ శిబిరాలను ఎలవ చేస్తున్నారు, కానీ భీమవరంలో ఎలవ చేయట్లేదు అనేది ఇంకో వర్గం ఆరోపణ. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇది ఏమైనట్టు? ఇప్పుడు ఆయన పరుపతి తగ్గినట్ట, పెరిగినట్ల, ఆయన తెలివి తక్కువగా చేసినట్ట, తెలివిగా చేసినట్ల, మరి దానికి కట్టుబడి ఉన్నాడా? పవన్ కళ్యాణ్ గారి గాలి ప్రతిష్ట నిలబెట్టారా, గాలి తీసేశారా కూటమి ప్రభుత్వం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేకాట శిబిరాలు నడుస్తున్నాయని అయితే ఒప్పుకున్నారు కదా, అందరూ ఒప్పుకున్నారు కదా, అది అనైతికం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, వాళ్ళు తప్పు చేశామని ఒప్పుకున్న తర్వాత కూడా చర్యలు తీసుకునే కాడ కూడా వెనకాడుతున్నారు. చూడండి, ఇప్పుడు పేకాట శిబిరాలు నడుస్తున్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇప్పుడు భీమవరం గ్రంథి శ్రీనివాస్ గారు చెప్పారు, ఇంతమంది చెబుతుంటే డిప్యూటీ స్పీకర్ గారు ఆయన ఏం చెబుతున్నారు? ఇది కామను, మా ఏరియాలో పేకాట శిబిరాలు అదేదో మా ఆచారము సంస్కృతిలాగా ఆయన మాట్లాడటం. అంటే అఫీషియల్లీ అందరూ కలిపి క్లెయిమ్ చేస్తుంది, కూటమి నాయకులు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. అట్లాగే మీరు కానీ కొలికిపూడి శ్రీనివాస్ గారిని తీసుకున్నారనుకోండి, ఒక పక్కన నిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఏం చెబుతున్నారు, అక్కడ మీకు బెల్ట్ షాపులు లేవు ఈ ప్రాంతంలో అని చెబుతున్నారు. ఆ ఊరు ప్రజలేమో బెల్ట్ షాపులు ఉన్నాయని చెబుతున్నారు. కొలికిపూడి శ్రీని గారేమో బెల్ట్ షాపులు 40 ఉండే మా దగ్గర అని చెబుతున్నారు. అంటే కూటమిలోనే ప్రజాప్రతినిధులు, అంటే పార్టీ నాయకులు చిన్న చిన్న పోస్టులో ఉన్నవాళ్ళు కదా సార్, ప్రజాప్రతినిధులే క్లెయిమ్ చేస్తుంది ఏంటి అంటే పేకాట శిబిరాలు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి, అంటే ఇవన్నీ అనైతికం, అక్రమం అని కదా అందరికీ తెలుసు. తెలిసినప్పుడు దీని మీద చర్యలు తీసుకోవడమో చంద్రబాబు గారు అసలు అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పారనో లేదు గ్రంథి శ్రీనివాస్ గారు చెప్పారని కాకుండా అసలు పైనుంచి సీఎంఓ నుంచి ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ రావట్లేదు? అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరువు నిలబడినట్లా పోయినట్లా? ఆయన చర్య తీసుకోండి, రాష్ట్రం అంతా ఇట్లాగే ఉందని కూడా అన్నాడు అన్నమాట. బేసికల్లీ సీరియస్ గా తీసుకోవాలి. శేఖర్ గారు మీరేమంటారు? జనసేనలోనే ఇప్పుడు 2 గ్రూపులు ఏర్పడినట్లున్నాయి భీమవరంలో. ఒకళ్ళేమో మంచాడని, ఒకళ్ళు కాదని, ప్యాకెట్ శిబిరాల మీద మిగతా చోట్ల ఎలవ చేసి ఇక్కడ ఎలవ చేయరని, ఇంకొకళ్ళు లక్షల రూపాయల ఆదాయం పోయిందని ఇంకొకళ్ళు. ఈ గందరగోళం ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి పరువు తీసినట్లా లేకపోతే ప్రతిష్ట నిలబడినట్లా ఈ ఉదంతంలో? సార్ ఉంటే కదా సార్ మళ్ళీ పోవడానికి, ఉంటే దాన్ని పోవడానికి సార్. లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అంజిబాబు గారు కంప్లైంట్ చేశారంట సార్ పవన్ కళ్యాణ్ గారికి. ఏంటంటే ఇక్కడ మొత్తం పైకాట శిబిరాలు మొత్తం కూడా నడిపించట్లేదు, పక్కన నడిపిస్తా ఉన్నాయి కాబట్టి అతని మీద చర్య తీసుకోవాలని కంప్లైంట్ చేసినట్టున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఊగుతూ ఓ లెటర్ రాశారు సార్. కానీ దారుణమైన అంశం ఏంటంటే RRR గారు మీటింగ్ పెట్టినప్పుడు మీరు గమనించుంటారో లేదో సార్, పక్కనే కొనతాన రామకృష్ణ గారు ఉన్నారు సార్, ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యే సార్. జనసేన పార్టీ ఎమ్మెల్యేని పక్కన పెట్టుకొని రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ గారి మాటల్ని ఖండిస్తా ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే పక్కనే కూర్చో ఉన్నాడు సార్. ఇక పవన్ కళ్యాణ్ గారి పరువు ఉన్నట్ట గంగలో కలిసినట్ట, దానికి జనసేన పార్టీ వాళ్ళు సమాధానం చెబితే వింటాం సార్. అంతేనా? ఎక్కడ సార్? ఇక రఘురామకృష్ణరాజు గారు అయితే నిస్సిగ్గుగా 2 అడుగులు ముందుకేసి 13 ముక్కలాట అనేది మా గుండెకాయ, మా గుండెల అంతర్భాగం అంటున్నాడు సార్. అంటే చూదం అనేది అంతర్భాగమా? ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సార్, పెద్ద పోలీస్ ఆఫీసర్లే దగ్గరుండి మరి చూదం ఆడిస్తున్నారు అని. అది నిజం అని పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం ధృవీకరించినట్టుగా సరిపోయింది సార్. అవును, ఇది కరెక్టే. ఇది ఇప్పుడే నేను సోషల్ మీడియాలో చూశాను. ఇప్పుడు మా ప్రజాశక్తి, సాక్షి రెండిట్లోనే వచ్చింది. కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వండి, రాయపూడికి చెందిన వృద్ధురాలు హైకోర్టులో పిటిషన్, భూమిని తీసుకుని ఖాళీ చేయాలని CRDA ఒత్తిడి, విచారణకు 1 వారం రోజులు వాయిదా, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు లేవని కోర్టుకు తెలిపిన ఏజీ. నిజంగా ఇది అమానుషం కదా శేఖర్ గారు. ఒక వృద్ధురాలు వెళ్ళి కారుణ్య మరణానికి, ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అడగటం అంటే ఇక అది ఆ ఏపీ ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేటు కాదా, ఇది అప్రతిష్ట కాదా? అసలు ఏమిటి ఈ వైఖరి? దారుణం కదా సార్. అమరావతి పేరుతో ఎన్నో కుటుంబాల పొట్టగొట్టిన మాట వాస్తవం. 2014 నుంచి 19 మధ్యలో కూడా మనం చూసాం సార్, ఎన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములు, లంక భూములు లాక్కున్నారు బలవంతంగా, ఎంత మందిని ఇబ్బంది పెట్టారనేది కూడా గమనించాం సార్.
ఈ రోజు మళ్ళీ కొత్తగా రాయపూడిలో కారుణ్య మరణానికి ఒక స్త్రీ వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేసిందంటే ఈ ప్రభుత్వం యొక్క దాష్టికాలు ఏ స్థాయికి పోయాయి. అవును, అడ్వకేట్ బాలా గారు వేశారట ఈ పిటిషన్. అడ్వకేట్ బాలా గారు ఉన్నాడు కదా, అడ్వకేట్ బాలా గారి సమక్షంలో వేశారండి సార్. అదే నిన్న చదివాను సార్, నేను అది నిన్న చదివాను సార్. వార్త చదవగానే నాకు నిజంగా అనిపిస్తుంది కదా, కళ్ళు చెమర్చాయి సార్. ఒక వృద్ధురాలైనటువంటి స్త్రీ అవును హైకోర్టుకి వెళ్ళి కారుణ్య మరణం అడుగుతుంది అంటే ఈ ప్రభుత్వం ఆ మహిళను, వృద్ధ మహిళని ఎంత వేధింపులకు గురి చేసి ఉంటాయి కారుణ్య మరణం అడుగుంటారు సార్. ఆవిడ యొక్క ఆస్తి మీద ఎంత బలవంతం చేసి ఆవిడని బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేయకపోతే ఆవిడ కారుణ్య మరణానికి వెళ్ళి ఉంటారు. సో ఈ ప్రభుత్వం ఎక్కడైనా దయచేసి సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్, అలాంటి వృద్ధ మహిళల యొక్క ఆస్తులకైనా పరిరక్షణ కల్పించమనండి సార్. రాష్ట్రంలో సామాన్యులకు ఎలాగో రక్షణ లేదు, వృద్ధులకన్నా కొంచెం రక్షణ కల్పించమనండి. శేషగిరమ్మకి గతంలో ఎకరన్నర భూమి ఉందంటే దీనిలో 1.45 సెంట్ల భూమిని ప్రభుత్వం మత్స్యకారులు కేటాయించింది. మిగిలిన 5 సెంట్ల భూమిలో ఆమె నివాసం ఉంటుందంట. సో కూతురు అనారోగ్యం అంట, పాపం మంచంలో ఉంటుంది. ఈ దారుణం కదా. ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం మరి హ్యూమన్ యాంగిల్లో ఉండకపోతే సార్, జనరల్గా ప్రభుత్వం తరపున వృద్ధాప్య హాస్టల్స్ అనేవి లేవు సార్. ఆయన విజన్ ఏ లెవెల్లో ఉంటుందంటే పశువులకి హాస్టల్ పెట్టే అంత విజన్ ఉంది, కానీ ఇక్కడ వృద్ధుల కోసం హాస్టల్స్ అంటే బేసిక్గా గతం సారో ఈసారో ఈ ప్రతి మండలి నియోజకవర్గ కేంద్రంలోనూ ఒక వృద్ధాప్య వృద్ధ శరణాలయాలు పెడతానని హామీ ఇచ్చినట్టున్నారు కదా గతంలో. ఇచ్చారు 2014 సార్, 2014 మేనిఫెస్టో సార్. ఏమీ లేవని గవర్నమెంటే చెబుతుంది. ఇప్పుడు అమరావతిలో సార్ ఇది ఒకళ్ళ సమస్య కాదు సార్. 2016లో ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ప్లాటింగ్ ఇచ్చి ఇంతవరకు దానికి బౌండరీస్ కానివ్వండి ఏ వర్క్స్ అవ్వలేదు, అక్కడ ఏ డెవలప్మెంట్స్ జరగట్లేదని రైతులు అందరి దగ్గర నుంచి వ్యతిరేకత ఉంది. సో వాళ్ళకి పునరావాసాలు అరేంజ్ చేయకుండా లాక్కుంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్? ఆవేదనలో కూడా చాలా అర్థం ఉంది. సో అది అర్థం చేసుకుని వాళ్ళు ఇమీడియట్ గా అడ్రస్ చేయాల్సిన ఇష్యూని కూడా దీన్ని కూడా ఏం చేస్తారు, ఒక మహిళ అది కూడా ఏంటి వాళ్ళ కూతురుకు బాగాలేదు, తను చాలా రీజనబుల్ గా వెళ్ళి అంత దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అక్కడ మీకు సిఆర్డి సపరేట్ సెక్షన్, ఒక ఆఫీస్ ఉంది, ఒక అధికారులు ఉన్నారు దానికంటూ. అంత ఉన్నప్పుడు ఆ 5 సెంట్ కార్పొరేట్ ప్రయోజనాలు చూడటానికి టైం చాలట్లేదు సార్. ఆమె ఇప్పుడు కూడా 5 సెంట్ ఇవ్వను అంటలేదు, ఇస్తాను, నాకు ఇంకొక చోట ఇల్లు కట్టించి ఇస్తే నేను వెకేట్ చేస్తానని చెబుతున్నారు. రైట్. 21 కిలోమీటర్లు గుంతలు, ప్రయాణానికి అవస్థలు. సాక్షిలో వేస్తేనేమో ఇంకేముంది కావాలని వేస్తున్నారంటారు. ఇది ఈనాడు వాళ్ళు రాసుకుందే. అది అక్కడ అఫ్కోర్స్ లోపల ఎక్కడో కనపడకుండా ఎక్కడో వేసుకుని ఉంటారు. సంక్రాంతికే రాష్ట్రం అంతా రోడ్లు పూర్తి చేస్తామన్నారు కదా, చేశామన్నారు కదా, ఇప్పుడు ఏంటి పరిస్థితి? అనేక చోట్ల రోడ్లు రాష్ట్రం వ్యాప్తంగా కూడా వార్తలు చూస్తే ఎక్కడ చూసినా గోతులు మయంగా ఉంది. ఈనాడు వాళ్ళే రాశారు, వెంకటగిరి నుంచి బాలాయిపల్లి వెళ్ళే మార్గంలో 21 కిలోమీటర్ల రహదారి గుంతలమయమైపోయిందంట. మరి చంద్రబాబు గారు ఈనాడు వాళ్ళు రాశారని కాబట్టి అన్నా మీరు చర్య తీసుకుంటే మంచిదే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.